చేసావు కానీ ఏంటి పందికొక్కకి ఎండి చేప దొరికినట్టు మొఖంలో అంత ఆనందం? ఏండే నాకు ఈ ఫోటోలో పిల్లకి పెళ్ళండి. ఇదే విధంగా పిల్లకి చూపించడానికి ఫోటో అడుగుంటారే, ఎవరితో పంపించా? ఎగతాలు చేయమాకండి, సిగ్గేస్తుందా? మాట్లాడకరా, చస్తున్నాను వాసన భరించలేక. ఎందుకురా పైడిగా నేర్పిస్తున్నారు? ఏం లేదన్నయ్య, వీడికి పెళ్ళట. అవునన్నయ్య, పిల్ల సూపర్ గా ఉంది చూడు. అవునా? బాయ్ బాబు. నాకొకటి పైడిగాడికి రాగి మాట. నువ్వు వెళ్ళి బాబు, నేను పద, పద. పంపిస్తాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. కూర్చోరా, కూర్చో, వద్దన్నయ్య. కూర్చో, వద్దన్నయ్య. కూర్చో. నీకు పెళ్ళ? అవునన్నాయి, పెళ్ళనగానే నా మొహం బ్రైట్ గా అయింది కదన్నాయ్. రే, పెళ్ళనగానే మొహం బ్రైట్ గానే ఉంటుంది, అసలు చేసుకోకపోతే లైఫ్ అంతా బ్రైట్ గా ఉంటుందిరా. చివరి దాకా ఈ ఇంట్లో పిల్లల కేరింతలే ఉండవు. 30 ఏళ్ల తర్వాత 5 ముసలోళ్ల దగ్గులే ఉంటాయి. అన్నాయ్, నీకంటూ ఓ పిల్ల ఇంట్లో అడిగడితే అన్నదమ్ముల్ని ఎడదీసేస్తుందని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నోట్ దిస్ పాయింట్ అన్నారు. గుడ్ క్వశ్చన్. అమ్మ నాన్న ఉన్నారు కదా? ఉన్నారు. విడగొట్టేస్తుందిరా. షార్ట్ గా చెప్తా, షార్ప్ గా విను. ఇప్పుడు నువ్వు నువ్వుగా ఉన్నావు, ఈ అమ్మాయి ఈ అమ్మాయిగా ఉంది. పెళ్ళయిందనుకో, నువ్వు ఈ అమ్మాయి కోసం మారాలి, ఈ అమ్మాయి నీ కోసం మారాలి. చివరికి ఇద్దరికి మిగిలేది ఈ ఏడుపే. ఇదిగో రాగి మంట తాగుతూ బాగా ఆలోచించు. పో 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 పో. అమ్మయ్యా, ఆల్రెడీ షాక్ కొట్టినట్టే ఉంటది నీ మొహం, తోడు షాక్ రియాక్షన్ ఒకట. అబ్జెక్షన్ మిలార్, ఇంజెక్షన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ కేస్ అన్బిలీవబుల్. ఎందుకురా రంకలేస్తున్నావు? మన ఇంటి పక్కన ఉంటుందే గోమతి దేవి, అవును. ఆ అమ్మాయిని లవ్. ఎవరు చెప్పారు? వీళ్ళే చెప్పారు. అవునన్నయ్య, ఆ రోజు ఆవిడ మన ఇంట్లో వెలిగించింది కార్తీక దీపం కాదు, ప్రేమ దీపం. అంతెందుకన్నయ్య, ఆవిడ ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుని విగ్రహాన్ని చెక్కుతుంది. ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పబోతున్నారు? డైరెక్ట్ గా అమ్మాయిని కలిసి మనసును నొప్పించకుండా నీకు నాకు పొత్తు కుదరదని మెల్లగా నచ్చజెప్పు. రేయ్, అన్నయ్య వికెట్ పోతే ఏంట్రా, వద్దని వికెట్ ఉందిగా, అక్కడికి వెళదాం రా, అక్కడికి వెళదాం. ఏమండి? రండి రండి, ఒక్క నిమిషం కన్ను తెరిచి వచ్చేస్తాను. ఇది కన్ను తెరిచే టైం కాదు, మనసు తెరిచే టైం. ఆ, ఏమంటున్నారు? మా అన్నయ్య వీరేంద్ర గురించి ఏమనుకుంటున్నారండి? ఆ, మ్, చాలా మంచివారు, హ్యాండ్సమ్, గంభీరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే రేయ్, ఆవిడేమన్నా కూర వడ్డిస్తుందా? చాలు చాలు అంటున్నావు. మీరు ఇంకో 4 విషయాలు ఎక్స్ట్రా చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇంకా ఎంతకాలం మీ లవ్ ని మీ మనసులోనే దాచిపెట్టుకుంటారు? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్ ఐసే. లవ్వా? నేనా? హ, నేను మీ అన్నయ్యని లవ్ చేయలేదండి. ఏంటి ట్విస్ట్ ఇలా అయిపోయింది? ఇప్పుడు నేను ఇస్తాను ట్విస్ట్. లూజ్ చేయండి, కొంచెం లూజ్ చేయండి. తమరు లవ్ చేయట్లేదు నిజమే, కానీ ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుందిరా. ఆ, ఏంటి అన్నయ్యలాగా నడవడం మొదలెట్టింది? కొంపది సాయలాగా మాట్లాడుతుందా? నేనే మీ అన్నయ్యని డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆయన మనసు నొప్పించకుండా ఇది జరిగే పని కాదని నచ్చి చెప్పాను. గోమక్క గోమక్క, వీరన్నయ్య మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఉదయం 9ంటికల్లా డ్యామ్ కాడికి రమ్మన్నారు. నేను 8 గంటలకే వస్తానని చెప్పు. వద్దు అనడానికి ఎంత వేగమో చూసారా? రేపు ఏం జరగబోతుందో.